లక్ష్మీపార్వతి గారు, ఏంటి అసలు ఈ దృశ్యాలు చూసారా? ఇంత దుర్మార్గమా వాలంటీర్లు అంటే? వాళ్ళపైన ఈ రకంగా ప్రవర్తిస్తారా? అడిగే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నారా వీళ్ళని? ఇప్పుడు మనకి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా, ముందు ఏంటంటే ఈ రౌడీలంతా వచ్చి ఒక భయానక వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేస్తారు ఆ రోడ్డు అంతా కూడా. ఎందుకంటే ఎవరు బయటకు వచ్చి వీళ్ళని ఎదిరించకూడదు, మాట్లాడకూడదు. ఎవరన్నా ఒక హీరో లాంటి వాళ్ళు వచ్చి వస్తే వాడిని కూడా ఆపేస్తారు వీళ్ళు, వద్దులే ప్రాణాలు పోతాయి వాళ్ళని. ఈరోజు కూడా వీళ్ళు ఎలక్షన్స్ ముందు ఈ విధమైన ఒక భయానకమైన వాతావరణాన్ని ఈ మూడు పార్టీలు, ఆఖరి బీజేపీ కూడా కలిసిపోయింది, పురంధరేశ్వరి అంటే ఇప్పుడు టీడీపీయే కదా, ఆ విధంగా వాళ్ళు కలిసి ఎట్లా ప్రజల్లో రేపు ఓట్లు వేయటానికి కూడా వీళ్ళు చెప్పినట్టు వెయ్యాలేమో అనేటువంటి ఒక భయాన్ని ఈ విధంగా కలిగిస్తున్నారేమో అనే భయం కూడా కనిపిస్తూ ఉంది నాకైతే. ఎందుకంటే వీటిని ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోకపోతే ఈ రోజుతో ఇది పోదు, రేపు ఇంకోటి చేస్తారు. కాదు, వీళ్ళని యాక్సెప్ట్ చేయం ఈ వాలంటీర్ని అని చెప్పండి, లేదా ఈ వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తాం, చంద్రబాబు అంటున్నాడు కదా చాలా గొప్పగా చూసుకుంటున్నామని, అదేనా చెప్పండి. రెండు రకాలుగా అంటే సందర్భాన్ని బట్టి మారిపోతూ రంగులు మారుస్తూ ఊసర వెల్లుల్లా వీళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పింది నిజమని మీరు మొన్న నేను చూశాను. ఈశ్వర్ గారు అంత బాగా ప్రమాణం చేసి చెప్పండి, నేను ఒకప్పుడు ఇదే మాట మీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పండి, ఎన్టీఆర్కి ఎప్పుడు జీవితంలో ద్రోహం చేయనని చెప్పి నేను మాట ఇచ్చి దుర్మార్గుడు వెంటనే చేశాడు కానీ పదవి లాగి పడేశాడు. వాడికి ఉచ్చ నీచము, మంచి చెడు, సక్రమం అక్రమం అనేటువంటి విధానాలు ఏమీ లేని, ఒక సిగ్గులేని ఎగ్గులేని పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ సొసైటీలో ఒక్క చంద్రబాబు నాయుడే కనిపిస్తాడు. మనకు భారతదేశ రాజకీయ చరిత్ర అంతా పరిశీలించి ఒక్కసారి చూడండి, ఇంత నీచ నికృష్టమైన రాజకీయాలు చేసిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వరు లేరు. అది ఇప్పుడు అవసరం కాదు, మొన్న ఎదురు బాగా ప్రజల్లో నుంచి తిరుగుబాటు వచ్చేసరికి అయ్యో మళ్ళీ ఏదో అయిపోతుంది, మన ఓట్లు తగ్గిపోతాయేమనే భయంతో వాలంటీర్లను గొప్పగా చేస్తూ ఉన్నారు. మొన్నటి దాకా వాలంటీర్లు వెంట తరిమారు కదా, అసలు ఎన్ని దారుణమైన మాటలండి. పవన్ కళ్యాణ్ ఇంకా ఆయనకి ఎవరో కేంద్ర నిఘా సంస్థ చెప్పిందంటే ఈయన చెవులోకి వచ్చి ఇలాంటి అబద్ధాలన్నీ సృష్టించి పాపం ఆ వ్యవస్థని చాలా పేద పిల్లలు చూస్తున్నారుగా, ఆ ఫోటోలో చూడండి. పుట్టినరోజు కూడా అంత సింపుల్గా ఎవరు డబ్బు లేని పిల్లలే కదా జరుపుకోగలిగేది. పాపం ఎంత సాదా సీదా దుస్తులు, వాళ్ళు ఒక మామూలు ఏదో తెచ్చుకున్నారు, స్వీటు హాటు. వాళ్ళు వాలంటీర్లుగా ఇంటికి సేవలు చేయడానికి వెళుతుంటే ఇలా ఫోన్ లో ఇలా కెమెరాలు ఆన్ చేసి మీరు ఓట్లేమని అడగడానికి వెంటబడి వాళ్ళ ఫోటోలు తీస్తే వాళ్ళ భయంతో పాపం ఏం చిన్న చిన్న కుటుంబాలు, వాళ్ళు ఆ గ్రామాల్లో పుట్టిన వాళ్ళే, అక్కడ బంధువులు ఉన్నవాళ్ళే, అలాంటి వాళ్ళనే వీళ్ళు ఈ విధంగా ఒక భయం కలిగిస్తూ ఉంటే బెదిరిపోతున్నారు, పాపం భయపడిపోతూ ఉన్నారు. చాలామంది అందుకే రిజైన్ చేస్తూ ఉన్నారు, రిజైన్ చేసి ఫ్రీగా ఉందా మీ దరిద్రం పడలేక అని చెప్పి. ఎందుకంటే ఇది ఒక్కటి చేస్తామని ధైర్యంగా ఉన్న వాళ్ళంతా ముందుకు వస్తున్నారు. ఇంకా ఇలాంటి అమాయకులు పాపం, అందులో గర్భిణీ స్త్రీ అని కూడా చూడండి, వాళ్ళ చేతుల్లో ఏముంది, వీళ్ళు టెస్ట్ చేయొచ్చుగా. ఇప్పుడు వాళ్ళు సంచులతో వచ్చారు, వీడు చేయొచ్చుగా, ఎవడో నానాజీయో లేకపోతే బావాజీ ఎవడో ఒకడు చెయ్యొచ్చు కదా. కాదు, ఇప్పుడు వాళ్ళు ఏం తెచ్చారని చూడ్డా, అక్కడ ఓపెన్ గానే చూసి నువ్వు కెమెరా పెట్టి తీయొచ్చుగా ఫోటోలు. నిజంగా అయితే అక్కడే దొరికిపోతారుగా. రూమ్లోకి వెళ్ళి అంత బీభత్సం ఎందుకు సృష్టించడం అంటే దాని వెనక కారణం ఏంటి? అది కాదు, వాళ్ళు డబ్బులు పంచారనేది కాదు. దీని ద్వారా మొత్తం వాలంటీర్ వ్యవస్థనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా రేపు ఎలక్షన్లో పనిచేస్తారని వీళ్ళందరినీ భయపెట్టాలనే ఒక ఉద్దేశమే కనిపిస్తూ ఉంది తప్ప, లేకపోతే ఏముంది, వాళ్ళ సంచి తీసి చూస్తే తెలుస్తుంది ఏముంది అందులో. స్వీటు హార్ట్ సంస్కృత పవన్ కళ్యాణ్, ఆయన పార్టీది, అసలు వాళ్ళ అదే